అనంతపురం జిల్లాలో పోలింగ్కు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. సోమవారం అర్ధరాత్రి దాకా 144 సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉంటుందన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామంటున్న అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్తో మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికలు అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి 14 అసెంబ్లీ అదేవిధంగా 2 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక అనంతపురం జిల్లాలోనే 8 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంటు స్థానానికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారో మనతో మాట్లాడేందుకు అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గారు ప్రధానంగా సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ ఏరియాస్లో ఎట్లాంటి మెజర్స్ తీసుకుంటున్నారు ప్రీవియస్ హిస్టరీని బట్టి కలెక్టర్ గారు? జిల్లాలో 100% వెబ్కాస్టింగ్ చేస్తున్నాం. అంటే ఎన్నికల గైడ్లైన్స్ ప్రకారం కనీసం 50% చేయాలి. 2236 పోలింగ్ స్టేషన్స్ ఉంటే 2236 పోలింగ్ స్టేషన్లో కూడా 2 కెమెరాలు, ఒకటి లోపల ఒకటి బయట ఉంటుంది. ఇవి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కేంద్రంలో మరియు జిల్లా కేంద్రంలో ఇది మానిటర్ చేయటం జరుగుతుంది. కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటుంది. సో ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, వాళ్ళ ఫేస్ క్లియర్గా ఉంటుంది. అదే కాక ఒక లొకేషన్లో 4కిన ఎక్కువ పోలింగ్ స్టేషన్స్ ఉంటే బయట జంక్షన్లో కూడా జంక్షన్ కెమెరాస్ అని పెట్టాము. అంటే బయట ఎవరైనా కాంగ్రిగేట్ అవుతున్నారా, డిస్కషన్ చేసుకుంటున్నారా, ఏమైనా మూమెంట్ జరుగుతుందా అనేది కూడా మేము ట్రాకింగ్ చేస్తున్నాము. అలాగే కేంద్ర బలగాలు పోయినసారికి ఎక్కువ మనకు వచ్చాయి. రిటర్నింగ్ అధికారులు మరియు క్షేత్రస్థాయి ఎస్డిపిఓలు అడిగినటువంటి వాళ్ళు అనుకున్న ఏరియాకి మనము ఇవ్వడం జరిగింది. దీంతో వీఆర్ కాన్ఫిడెంట్ దట్ ఏ సమస్యాత్మక అనుకున్న దగ్గర అక్కడ చాలా చక్కగా నిఘాని ఈసారి వహించాం. ఒకవేళ ఈవీఎంస్ టెక్నికల్ ఇష్యూ ఏదైనా వస్తే దాన్ని రీప్లేస్ చేయడానికి, రెక్టిఫై చేయడానికి ఎట్లాంటి స్టెప్స్ తీసుకుంటున్నారు? మొట్టమొదటి మాస్టర్ ట్రైనర్స్ ఒక 72 మంది ఉన్నారు. వీళ్ళు యూజువలీ ఓటింగ్ డే వాళ్ళు మనకు ఉపయోగం ఉండరు. ఈసారి వాళ్ళని కూడా డ్యూటీలో అదనంగా టీఏడిఏ ఇచ్చేసి అన్ని మండలాలకి వాళ్ళని డిస్పాచ్ చేశాం. అంటే వారు డైరెక్ట్గా ఏం ఇష్యూ వచ్చినా గ్రాస్ రూట్లోనే అది రిజాల్వ్ అయ్యేటట్టు ఒక ప్రణాళిక చేశాం. ఆధారపడద్దు, ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ వినోద్ కుమార్ చాలా స్పష్టంగా పిలుపునిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియోస్తో శ్రీనివాస్ శివాడి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.